ఏంటి బేబీ ఇవి? ఆస్తి పాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ డాడ్. ఐశ్వర్య, ఇప్పుడు వీటితో పనేంటి? మేం సంపాదించిందంతా నీకే కదమ్మా. మామ్, ఈ కాపీస్ మన అసెట్స్ కి సంబంధించినవి కావు. వన్ ఆఫ్ ద టాప్ బిలియనియర్స్ ఘట్టమనేని అఖిలాండేశ్వరి సామ్రాజ్యపు సరిహద్దులు. తూర్పు దిక్కున ఫైనాన్షియల్ సర్వీసెస్, పడమట ట్రాన్స్పోర్టేషన్స్, దక్షిణాన మ్యానుఫ్యాక్చరింగ్స్, ఉత్తరంలో ఫుడ్ అండ్ బ్యావరేజెస్, ఈశాన్యం ఎంటర్టైన్మెంట్, వాయవ్యం ఏవియేషన్స్, నైరుతిన రియల్ ఎస్టేట్, ఆగ్నేయం హాస్పిటాలిటీ. దిక్కు దిక్కున లక్షల కోట్ల టర్నోవర్ గల ఏకైక శక్తి ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్. వావ్, లిస్ట్ చెప్తుంటేనే ఫస్ట్ సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది అఖిలాండేశ్వరి ఆంటీకి. వాళ్ళ బిజినెస్ గురించి ప్రపంచానికి తెలుసు కదా బేబీ. ఈ ఆస్తులన్నీ డివైడ్ అవుతున్నాయని మీకు తెలుసా? ఆస్తులు డివైడ్ చేస్తుందా? ఇజ్ ఇట్ ట్రూ? అఖిలాండేశ్వరి ఆస్తులు డివైడ్ చేస్తుందా? ఆడిటర్ లీక్ చేసిన పేపర్ ప్రకారం పని తప్ప ఏమీ తెలియని పెద్దబాబుకు 45%, ఏ పని చేయకున్నా వారసుడు కాబట్టి మహికి 35%, బ్యాలెన్స్ 25% హోల్డ్లో పెట్టింది ఆంటీ. అదే 39,000 కోట్లట. లక్షల కోట్ల ఆస్తి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. మహి పెళ్లి ఎలా అవుతుంది అన్న ఆందోళనలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ ఎందుకు తీసుకున్నట్టు? అఖిలాండేశ్వరి ఆంటీ బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది మామ్. ఎవరి పాదాలను కట్టిపడేయాలని చూస్తుందో అంతు పట్టడం లేదు. వాళ్ళ ఐడియా సరే, నెక్స్ట్ నీ స్టెప్ ఏంటి? అఖిలాండేశ్వరి జగముండి ప్రాణాలైనా వదిలేస్తుందేమో గాని అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టదు. అన్ని గట్సున్నాయి. ఐశ్వర్యను ఆ ఇంటి కోడలి చేసుకోవాలని ఫిక్స్ అయింది. కాని క్యాన్సిల్ అయినా ఇంకా మనమ్మాయి గురించే ఆలోచిస్తుంది. ఆవిడ మొండి పట్టుదలను పసిగట్టి మనం అడుగేస్తేనే సక్సెస్ అవుతాం. ఆస్తిలో 1% టచ్ చేయాలన్నా 100% కష్టపడాలి మనం. ఆస్తి ఒక ఎత్తు అయితే అధికారం ఒక ఎత్తు మామ్. అఖిలాండేశ్వరి ఆంటీ స్థానంలోకి నేను రావాలి. కళ్లతో శాసించకపోయినా కనీసం చూపుడు వెలుతో శాసించే స్థాయికి నేను వెళ్ళాలి. కానీ మన ఆతృత వాళ్ళ కంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు. అదే సింపతి, అదే స్ట్రాటజీ. పాదాలకు పసుపు పారాణి పూసి ఘట్టమనేని ఇంటి గడప తొక్కాలంటే ప్రతి ప్లాన్కు రంగులద్దాలి. కోర్స్ నేనంటే ఆంటీకి ప్రేమ ఉంది. అయితే అది పిచ్చిగా మార్చాలి. రేపటితో వాళ్ళిచ్చిపుచ్చుకున్న గడువు 4 రోజుల గడువు ముగుస్తుంది. అవునైశ్వర్య, ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఇంటికి నువ్వు కోడలిగా వెళ్ళాలి. అది అతి త్వరలోనే వస్తుంది. ఎస్ మామ్, ఆ రోజు అతి త్వరలోనే వస్తుంది. పనిదాని విలువ, మనీ స్టేటస్ విలువ తెలియని మహేంద్రకి నా మనసు విలువేంటో, నేనేంటో తెలిసే రోజు తెస్తాను. అసలు కథ ఇప్పుడు మొదలైంది. వెరీ ఇంట్రెస్టింగ్. బావగారు, లాయర్లు వస్తున్నారా? వస్తున్నారు భవాని. పిన్ని, ఏం జరుగుతోంది? లాయర్లు ఎందుకు? మరేం లేచిన బాబు, ఘట్టమునేని పట్టపురాణి అయిన అఖిలాండేశ్వరక్క ఈ సామ్రాజ్యపు ఆస్తుల్ని వారసులైన దేవేంద్ర బాబుకు నీకు పంచిస్తున్నారంతే.